ఈ మధ్య కాలంలో ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అసలు తెలియడం లేదు. ఏదో ఒక చిన్న మాటతో లేదా వీడియోతో వైరల్ అయ్యి ట్రెండింగ్లోకి రావడం, ఆ తరువాత సోషల్ మీడియా మరియు మీడియా కవరేజ్తో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవడం జరుగుతోంది. ఇక వీరికి వచ్చిన ఫేమ్ ని సినిమా స్టార్స్ కూడా ఉపయోగించుకోవడం గమనార్హం. ఇక గత కొన్ని రోజులుగా కుమారి ఆంటీ అనే మహిళ తెగ వైరల్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గుడివాడకి చెందిన ఈ మహిళ మాదాపూర్ దుర్గం చెరువు దగ్గర ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ప్రారంభించి రుచికరమైన భోజనం అందిస్తూ సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇక తక్కువ ధరకే కమ్మని భోజనం పెడుతున్న ఆ ఫుడ్ స్టాల్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవడంతో చాలా మంది జనాలు కుమారి ఆంటీ వద్దకు వెళ్లడం స్టార్ట్ చేశారు. అధిక మంది జనాల తాకిడితో అక్కడ ట్రాఫిక్ కి అంతరాయం కలగడం, ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ స్టాల్ ని అక్కడి నుంచి తొలగించాలని ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఇక అక్కడ మొదలైంది అసలు కథ. ఆమెను సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు వేయడం, మీడియా కూడా కవరేజ్ చేయడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమెకు అండగా ఉంటారని చెప్పి ఆమె అక్కడే బిజినెస్ చేసుకునేలా అవకాశం కల్పించారు. అంతేకాదు ఆమెను త్వరలో కలుస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఇక స్వయంగా ఒక రాష్ట్ర సీఎం కుమారి ఆంటీ గురించి మాట్లాడడంతో చాలా పెద్ద టాపిక్ అయింది. దీంతో ప్రతి ఒక్కరూ ఆమెకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ ఆసక్తిని గమనించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమెపై కొన్ని ఎపిసోడ్స్ కూడా చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు బిగ్గెస్ట్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కూడా కుమారి ఆంటీ లైఫ్ గురించి 3 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మరి దీనిలో ఎంత నిజముందో అనేది తెలియాలంటే నెట్ఫ్లిక్స్ నుంచి ప్రకటన రావాల్సిందే.